అందరికీ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్కి. సో అన్న ఈరోజు అయితే నేనైతే నా దగ్గర అన్ని గన్ స్కిన్స్ బండిల్ అయితే 2-3 ఉంటాయి కదా. సో ఈరోజు నేను 3 క్యారెక్టర్స్ తోటి నో గన్ స్కిన్స్. సో నో గన్ స్కిన్స్ లేకుండా నేను ఎలా ఆడుతున్నాను. సో వెంటనే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను స్క్వాడ్ ఎత్తుకుంటాను కదా, ఈసారి ఏమొచ్చి నేనేమొచ్చి సోలో ఎత్తుకున్నాను. ఒకసారి చూడాలనుకుంటున్నాను. నేనైతే దాంట్లో అడగాడుతాను, మీకు తెలిసి ఉంటుంది. సో అందుకే దీంట్లో ఆడాలనుకుంటున్నాను. సో దీన్ని చూద్దాం. సో ఎన్ని కిల్స్ పెడతాను కూడా ఈసారి చూడబోతున్నాను. సో ఇక్కడే అయితే ఒక బాక్స్ ఉంది, అదే ఇక్కడే గన్స్ ఉన్నాయి అన్నీ. సో ఫస్ట్ మనకి దిగుదాం గాయస్. మనకు వించెస్ట్, అలాగే మనకి వించెస్ట్ ఒకటి దొరికింది, అలాగే ఒకటి. సో చూసుకోవచ్చు మన దగ్గర ఏ గన్ స్కిల్ లేవు. సో ఇప్పుడు మనమైతే క్లాక్ టౌన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎనిమిస్ ఇక్కడ వస్తారు అనుకుంటా. ఓకే, డ్రోన్ వదులుదాం. సో ఇంక చూద్దాం ఎనిమిస్ ఇక్కడెక్కడ ఉంటే. ఓ వాళ్ళు అక్కడ గాయస్. ఈ ఇంటి పైన బాట్ కూడా గాయస్, ఎంత పెద్ద బాట్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. నా దగ్గరికి వచ్చేసి గన్స్ ఏం లూజ్ చేసుకోకుండా అలా ఉన్నాడు. నేను వంటకి ఇచ్చాను. ఓ ఇక్కడ కూడా ఉన్నాడు గాయస్. గన్స్ రీలోడ్ చేస్తున్న నాకు సౌండ్ వినపడుతుంది. ఇక్కడ ఎవరు లేరు. సో కింద ఉండొచ్చు. సో ఇక నేనైతే ఇక్కడ ఒకరిని కిల్ చేస్తాను. ఇంకా వేరే ఎవడో అయినా ఇక్కడ ఉండొచ్చు. ఇంకోటి ఒక్కడ ఉన్నాడు గైస్, ఇక్కడే ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. సో చూడండి. సో డ్రోన్ వెళ్దాం. మన వెనకాల ఉన్నాడా? సో గాయస్ నా వెనకాల అయితే ఇక్కడ 8 ఉన్నారు అనుకుంటాం. ఇక్కడే ఉండొచ్చు. గాయస్ నాకు ఫుడ్ స్టెప్స్ అయితే వినబడుతున్నాయి. ఎక్కడో ఉన్నారు ఎనిమి. నాకు అడుగుండే చూసారు గాయస్. ఇక్కడ ఇద్దరు ఉండండి. ఈయన ఫస్ట్ కిల్ చేయడే. ఓ ఈ బాట్ ఇక్కడ ఉంది. సో అన్న మన దగ్గర అసలే హెల్త్ తక్కువ ఉంది. సూపర్ మెడికిట్ ఉంది. సో దీని మాట నేను అసలు వద్దండి. ఓ అక్కడే. సో నా అడేటో అటువైపు వెళ్ళిపోతుంది. నా దగ్గర నుంచి పాడిపోలేవు. సో అన్న 2 బుల్లెట్స్ లభిస్తుంది. ఒకసారి మెడికిట్ వేసుకున్నాం. ఇంకా సూపర్ మెడికిట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో సో నేను గన్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ గన్లో బుల్లెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా ఇక్కడ ఏ ఎనిమీ లేరు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ 3 కిల్ చేస్తాను ఇక్కడ కాబట్టి ఇంకా ఎనిమీలు ఉండరు. ఇక్కడ ఉండొచ్చు, ఉన్నాడు ఇక్కడ. గాయస్ ఈ దగ్గర కటానా ఉంది. సో గాయస్ ఇక్కడ ఒక ఎనిమీ ఎట్టి నా ముందు చచ్చిపోయాడు. నా హెడ్ ఇవ్వడు అనుకున్నాను గాయస్, బట్ హెడ్ ఇవ్వలేకపోయాను. గాయస్ ఒకేసారి 8 మంది గాయస్. దీనికైతే హెడ్ తగ్గింది. హెల్త్ చూసుకోండి. గాయస్ 6 మెంబర్ని కిల్ చేస్తాను. బట్ సూపర్ మెడికిట్ వేసుకోండి. సూపర్ మెడికిట్ వేసుకుంటే బట్ ఇద్దరు ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. సో అందుకే నేను అంటే ఇక్కడ కొంతమంది ఎనిమీస్ ఉన్నారు గాయస్. లేరు అనేది చూపటం లేదు, బట్ ఎనిమీస్ ఇంకా ఉన్నారు. సో మనకు
ఫస్ట్ బుల్లెట్స్ తీసుకుందాం. సో అలాగే ఇక్కడైతే ఇది ఎట్టుకుందాం. సో అలాగే టన్నల్ ఎత్తుకుందాం. అలాగే దీని దగ్గర ఒక సూపర్ మెడికెట్ బాక్స్ అయితే ఉంది. సో అది తీసుకుందాం. లేదు సో అన్న ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు. కొట్టడానికి చాలా ఇప్పుడు ఈ దగ్గర అన్న జస్ట్ మిస్టేక్ చచ్చిపోతాను అనేసుకున్నాను. బట్ చాలేదు. నన్ను చంపడానికి వచ్చి ఆడే డబుల్ తిన్నాడు. సో మనం ఫస్ట్ గాయస్ ఇప్పుడు నేను పీకి అప్పుడే 7 కిల్స్ నేను కొట్టేసాను. ఈ దగ్గర కూడా కట్టనే ఉంది. మనం కరెంట్ తీసుకుని పడిగేద్దాం. బట్ గాయస్ వీళ్ళు 1 ట్యాక్కి ఒక్కొక్కరు లెగిసిపోతున్నారు. సో ఒకసారి మళ్ళీ డ్రోన్ వేద్దాం. ఇక్కడ ఎక్కడ ఎనిమిస్ ఉంటే లెగిసిపోతారు. సో నాకు తెలిసి ఇక్కడ ఎనిమిస్ ఉందా అనిపిస్తారు. ఎందుకంటే ఎక్కువ పీక్ దగ్గర ఉంటారు. సో అన్న ఇక్కడ దగ్గరలో అది గాయస్ దగ్గరలో ఎనిమిది ఉన్నాడు. 1 ట్యాక్ ఇవ్వాలి. నాకు తెలిసి ఇప్పుడు అవి ఉండొచ్చు. అడుగును గాయస్. 2 బుల్లెట్స్ లెగిసిపోయాడు. సో 4 బుల్లెట్స్ లెగిసిపోయాడు. ఏలో చేసుకుందాం. ఇప్పటికి నేను 8 మెంబర్స్ని కిల్ చేస్తాను గాయస్. నేనైతే ఇక్కడ ఇంకో ఎనిమి గాయస్. ఇంకో ఎనిమి కూడా ఇక్కడే ఉన్నాడు. ఎట్లైనా ఇంకోడు ఎట్లా పాడిపోతున్నావు. ఇది P90తో కొట్టాడు గాయస్. P90తో కొట్టేసాను. ఓ గాయ్స్ మనకైతే ఈ గన్ దొరికింది. ఇక ఏ ఎనిమి మనం టచ్ చేయలేడు. బట్ మన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న కొన్నిసార్లు నాకు తెలుసు. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండకూడదు. సో ఇప్పుడు డ్రోన్ ఏటవుతుందో. నేను ఫస్ట్ టైం సోలోలో ఆడుతున్నాను. నేను ఎప్పుడు స్క్వాడ్తోనే ఆడుతాను. ఇప్పుడు డ్యూలో సోలోలో ఆడుతున్నాను కాబట్టి కొట్టగలుగుతున్నాను. గాయస్ చూస్తూనే 10 మెంబర్స్ని కిల్ చేస్తాను. నాకు తెలియకుండానే కిల్ లేపుతున్నాను. సో ఇంకా ఎవడైనా మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు తెలిసి ఇంకెక్కడైనా ఎనిమిస్ పీక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎనిమిస్ ఇక్కడ అంతగా ఉంటారు. ఇంకా గైస్ 10 మెంబర్స్ అలా నేను 10 మెంబర్స్ కిల్ చేస్తాను. ఇంకా 10 మెంబర్స్ అవైవ్లో ఉన్నారు. మంచిది. ఇక్కడ ఇంకా ఏ ఎనిమిలు లేరు. ఇక్కడ బాక్స్లో AWM దొరికితే బెస్ట్ గైస్. AWM అంతగా గైస్ డబల్ SKD గన్ డబల్ దొరికింది. SKD గాయస్ నా దగ్గర డబుల్ SKD గన్ ఉంది కాబట్టి ఇంకా ఎనిమీస్ గైస్ ఇందాక నుంచి వస్తున్నాను. ఎనిమీస్ అసలు కనబడటం లేదు. ఆయన కనబడకపోయినా ఎనిమి ఇక్కడే ఉన్నాడు గైస్. ఇటుపక్క ఎనిమి ఉన్నాడు. దావయ్య 1 ట్యాక్ ఇస్తా. గైస్ ఈ ఎనిమి కూడా లెగిసిపోయింది. ఈ డ్రోన్ వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది గాయస్. ఈ డ్రోన్ సూపర్ మెడికిట్. సో గైస్ నా గేమ్ ప్లే నచ్చిందైతే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నన్ను మీ గిల్డ్ ఒకవేళ మీ గిల్డ్ ఉంటే నన్ను మీ గిల్డ్లోనే జాయిన్ చేసుకుంటారా. నా దగ్గర అసలు ఏ గిల్డ్ లేదు. సో ఇంకొక గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఓకే అంటే మీ UID ఇవ్వండి గాయస్. కామెంట్ చేయండి. సో నేనైతే మీకు అలాగే మీ క్యూట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. మీ నేమ్ నేను తెలుసుకుంటా. అలాగే మీ UID ఇవ్వండి. సో ఇంకా మనం గాయస్ ఇంకా 7 మెంబర్స్ అంటే మనతో తీసైతే 6 మెంబర్స్ అలైవ్లో ఉన్నారు. దగ్గరలో ఏమి కనబడటంలో
పైనుంచి అటాక్ చేసి మనం లెగిసిపోవచ్చు. సో మనం పైన ఉంటే నేను పైనుంచి నాకు అంతగా కొట్టలేను, ఎందుకంటే పైనుంచి ఎవరైనా సడన్గా అటాక్ చేసినా నాకు అంతగా పైనుంచి నేను కొట్టలేను. సో అందుకే మనం గాయస్ ఇక్కడ ఎనిమి ఉన్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఎనిమి ఉన్నాడు గాయస్. బాబు ఎక్కడికి బాబు వెళ్తున్నాం గాయస్? ఇంకా 4 మెంబర్స్ అలైవ్లో ఉన్నాడు. సో గాయస్ నేను ముందంటే నాకు గేమ్ ప్లే ఎనిమి సడన్గా వస్తున్నావా? భయపడిపోయింది. ఎవడో ప్రోగ్లేర్ అనేసుకున్నాను, నన్ను సడన్గా కొట్టిస్తారేటో అనేసుకున్నాను. బాట్ హూప్గా అమ్మాయే గాయస్. మనకి ఎస్కేడి ఎన్ని గన్లు దొరుకుతున్నాయి గాయస్, చూడండి. ఈ దగ్గర గాయస్ నాకు డౌట్, ఈ దగ్గర కూడా ఎస్కేడి గన్ ఉంది, బట్ ఈ అయినా తీసుకోలేదు ఎందుకంటారు గాయస్? ఎస్కేడి మంచి గన్ ఈ బోయా కూడా కొట్టిస్తాం గాయస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సో మనకి ఏమైనా రివార్డ్స్ ఏమైనా వచ్చాయి ఏమో చూద్దాం, మనం ర్యాంక్ అప్ అయిందా ఏమో చూద్దాం. సో మనం 2 బోయాస్ అయితే ఎప్పటికీ కొట్టాం. ముందే ఒక మ్యాచ్ ఆడాను, సో ఇప్పటికి మ్యాచ్. సో నేను ఇప్పుడు చూడతాను ఎన్ని కిల్స్ కొట్టాను. ఇప్పుడు గట్టిగానే వచ్చాయి గాయస్. ఇది ఫైనల్ లెవెల్ 9కి ఎక్కాను. లెవెల్ 9కి ఎక్కినాక నా ర్యాంక్ అయితే ఇంకా పెరగలేదు, అదే అప్డేట్. సో గాయస్ నా దగ్గర 10 ఈ గన్స్ నాకు కావాలనుకుంటున్నాను గాయస్. ఈ గన్ నాకు పాత అకౌంట్లో వచ్చింది, బట్ ఈ అకౌంట్లో నాకు రావట్లేదు. సో ఫ్రీగా 3 స్పిన్లు వచ్చాయి. గాయస్ నా పాత అకౌంట్లో ఇది రాలేదు గాయస్. ఇదేమొచ్చి అమ్మాయిది అయితే నాకు వచ్చింది, బట్ ఆ యూఎఫ్ఓది ఏమొచ్చి నాకు అసలు రాలేదు పాత అకౌంట్లో కూడా, బట్ ఈ అకౌంట్లో వచ్చింది. సో దాని అర్థం ఈ అకౌంట్ కొంచెం ప్రో అవుతుంది అర్థమే. సో నాకు అన్ని కొంచెం మంచిగానే వచ్చాయి, బట్ ఒకసారి దీంట్లోకి వెళ్ళి చూద్దాం గాయస్. నాకైతే నేను షాక్ అయిపోయింది గాయస్. అయితే నాకు పాత అకౌంట్లో ఇక్కడ రావట్లేదు, బట్ ఈ అకౌంట్లో వచ్చింది నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. సో ఫ్యాషన్లో ఏట్లేదంటే బండిల్స్ ఉన్నాయి. దీంట్లో అదర్స్లోకి వెళ్దాం. అదర్స్ గాయస్ మీ కలర్స్లో గిఫ్ట్. ఓకే ప్రొఫైల్లోకి వెళ్తే గాయస్ ప్రొఫైల్లో కూడా ఏదైతే. సో గాయస్ ఇది నాకైతే ప్రొఫైల్లో ఉందనుకుంటా. సో గాయస్ ఇదే గాయస్ ఈరోజుకి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాగా మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఉంటాం. సో అప్పటి వరకు అయితే బాయ్ బాయ్.